హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవి. సో మీరు చూస్తున్నారు నా ఫేస్లో హ్యాపీనెస్. సన్ రైజర్ హైదరాబాద్ కంప్లీట్ డామినెన్స్ పర్ఫార్మెన్స్ అండ్ ఎంత అంటే 67 రన్స్తో విన్ అయినారు అండ్ చాలా చాలా బాగా ఆడారు లిటరలీ. అంటే అదే బ్యాటింగ్ డామినెన్స్. మళ్ళీ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అంటే 125 రన్ ఇన్ 6 ఓవర్స్ అంటే అది తమాషాలు కాదు. 5 ఓవర్లోనే 100 రన్లు కొట్టినారు పవర్ ప్లేలో. బాదుడే బాదుడు అంటారు కదా జగన్ గారు. సో అట్లా బాదుడే బాదుడు అండ్ ఉత్కుడే ఉత్కుడు, చిత్త కొట్టుడే కొట్టుడు. సో అంటే ఇంకా వర్ణించడానికి పదాలు కూడా లేవు, అంత బాగా ఆడుతున్నారు సన్ రైజర్ హైదరాబాద్. అండ్ మళ్ళీ మధ్యలో కొన్ని వికెట్స్ పడినాయి. మార్క్రమ్ అవుట్ అయిపోయినాడు, క్లాసిన్ అవుట్ అయిపోయినాడు, హెడ్ అయ్యి అవుట్ అయిపోయినాడు, అభిషేక్ శర్మ అవుట్ అయిపోయినాడు. బట్ నితీష్ రెడ్డి అండ్ ఇంకొక ఆయన లైక్ షాబాజ్ ఏమో ఇద్దరు చాలా బాగా ఆడినారు. అండ్ లిటరలీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అంటే మీరు చూస్తే లేక అవుట్ స్టాండింగ్ స్టార్ట్ వచ్చింది ఎస్ఆర్హెచ్కి. వాళ్ళు ప్లాట్ఫామ్ సెట్ చేసి వెళ్ళిపోయినారు ట్రావిస్ హెడ్ మళ్ళీ అభిషేక్ శర్మ. బట్ క్విక్ వికెట్స్ పడినాక ఏమంటే 154కి 4 పడినాయి. తర్వాత ఏమంటే లైక్ కొంచెం స్టెబిలైజేషన్ కావాల్సిండే. అప్పుడు మన తెలుగు తేజం, మన వైజాగ్ అబ్బాయి, మన లోకల్ హైదరాబాద్ టీంకి ఆడుతున్నాడు కదా. సో నితీష్ రెడ్డి చాలా చాలా బాగా ఆడినాడు. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిస్ కంపోజర్. అండ్ అంటే ఎప్పుడు బౌండరీ కావాలో అప్పుడు బౌండరీ కొడుతున్నాడు, ఎప్పుడు సింగిల్ డబుల్స్ కావాలో అప్పుడు తీస్తున్నాడు. అంటే ఇమ్మీడియట్గా పోలేదు, తను టెంప్ట్ కాలేదు. ఇన్ కేస్ అప్పుడు కూడా తను అవుట్ అయిపోయింటే మనం బిలో 200 అవుట్ అయిపోయేవాళ్ళు మేము. షాబాజ్ అహ్మద్ కూడా అంత ఫ్రీగా ఆడలేకపోయినాడేమో ఇన్ కేస్ నితీష్ రెడ్డి అవుట్ అంటే. బట్ వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ లిటరలీ గేమ్ని ఎంత బాగా అసెస్ చేస్తున్నారు చూడండి మీరు. వాళ్ళిద్దరు లైక్ 154 ఫర్ 4 నుంచి 266 ఫర్ 5 దాకా తెచ్చినారు. సో వెరీ వెల్ ప్లేడ్, నాక్ బై షాబాజ్ అహ్మద్. మళ్ళీ మన ఇంకొక ఆయన నితీష్ రెడ్డి లైక్ లోకల్ ప్లేయర్, చాలా బాగుంది టీం. మళ్ళీ అబ్దుల్ సమద్ కూడా వస్తారు లైక్ లాస్ట్లో 7th నెంబర్లో. సో సూపర్ ఉంది టీం. బ్యాటింగ్ అయితే పేరు పెట్టేటే లేదు, లిటరలీ సూపర్ ఉంది. అండ్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ విత్ బ్యాటింగ్. అండ్ బౌలింగ్ వచ్చేసరికి ఏమంటే కొంచెం ఉతికించుకున్నారు లైక్ 8 ఓవర్ 132 రన్. నాకు అదే అనిపిస్తుంది. వీళ్ళేంద్ర నాయన ఎప్పుడు 200 కొడతారు, లైక్ 250 పైన కొడతారు, మళ్ళీ వీళ్ళని అట్లా ఉతికించుకున్నారని. ఎస్పెషల్లీ ఫ్రేజర్ చాలా బాగా ఆడినాడు, మళ్ళీ పురల్ బాగా ఆడుతున్నాడు. పృథ్వీ శవం స్టార్ట్ ఇచ్చినాడు కానీ సరిగా క్యాప్లెస్ ఎక్కువైనాడు. బట్ ఫ్రేజర్ అయితే 65 రన్లు 18 బాల్లో కొట్టినాడు, 50 రన్లు 15 బాల్లో. బట్ మార్కండే వికెట్స్ తీసినాడు. అండ్ దాని తర్వాత ఏమంటే కంప్లీట్ స్లో అయిపోయింది మ్యాచ్. అంటే మీరు చూస్తే లైక్ స్టప్స్ సరిగ్గా ఆడలేదు, పంత్ కూడా సరిగ్గా ఆడలేదు. అంటే ఎక్కడో టైమింగ్ మిస్ అయినట్టు అనిపించింది పంత్ కూడా. సో అంటే ఈ ఐపీఎల్కి ఏం కాదు, బట్ నెక్స్ట్ ఇండియాకి వచ్చే వరల్డ్ కప్కి ఏమైనా దెబ్బ పడుతుందేమో నేను ఆలోచిస్తున్నాను. సో అది అంటే అప్పుడు వెల్ విత్ ఇన్ కంట్రోల్లోనే ఉండే మ్యాచ్. 8 ఓవర్ 132 నుంచి 17 ఓవర్ 160 ఎంత ఉండే అక్కడే మీరు చూడొచ్చు. సో అండ్ హ్యాట్స్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్. అంటే దాని తర్వాత ఎట్లా కంబ్యాక్ అయినారంటే వాళ్ళు లిటరలీ సూపర్. అంటే బ్యాట్ కమింగ్స్ క్యాప్టెన్సీ కానీ నటరాజన్ చాలా బాగా కంబ్యాక్ అయినాడు, మార్కండే బాగా కంబ్యాక్ అయినాడు, అండ్ నితీష్ రెడ్డి చాలా బాగా వేసినాడు. సో భువి మళ్ళీ బాగా కంబ్యాక్ అయినాడు. సో గ్రేట్ పర్ఫార్మెన్స్. అండ్ లిటరలీ 199 కాల్అవుట్ చేస్తున్నాం వాళ్ళని. అండ్ ఈజీ విన్, అంటే 67 రన్స్ ఈజీ విన్. నేను అట్లే అనుకున్నా ఏమన్నా ఆర్సీబీ మ్యాచ్లో క్లోజ్ మ్యాచ్ అవుతుంది అని అనుకున్నాను. ఎందుకంటే ఆర్సీబీ ఎంత బాగా ఆడినారు, 260 ఆ రోజు అట్లనే కొడతారేమో అనుకున్నా. బట్ బౌలింగ్ చిత్త కొట్టేస్తున్నాను నెక్స్ట్ 10 ఓవర్స్. లిటరలీ సూపర్. అంటే ఇప్పుడు అందరూ మనం ప్రేజ్ చేస్తున్నారు బ్యాటింగ్ అని. ఒకప్పుడు మనం 120 డిఫెండ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి మనం. సో అంత బెస్ట్ బౌలింగ్ లేనప్పండి. సో కొంచెం బౌలింగ్ అది చాలా బాగా వేసినారు సెకండ్ ఇన్నింగ్స్. బట్ ఇంకొంచెం కంట్రోల్ తెచ్చుకుంటే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. సో బట్ ఓవరాల్ గ్రేట్ టీమ్ ఎఫర్ట్. అండ్ సన్ రైజర్ లైక్ 7 ఆడి 5 గెలిచినారు. సో లిటరలీ హ్యాపీ. అండ్ ఏమంటే అవే మ్యాచెస్ కూడా గెలిచే స్టార్ట్ చేస్తున్నారు హైదరాబాదే కాకుండా. సో మీరు చూస్తే లైక్ పంజాబ్తో గెలిచినారు ముల్లన్పూర్లో, మళ్ళీ చిన్న సమయంలో బెంగళూరుతో గెలిచినారు, ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ క్యాపిటల్స్తో ఢిల్లీలో గెలిచినారు. సో అవే మ్యాచెస్ గెలిస్తేనే లైక్ మీరు రియల్ టోర్నమెంట్ గెలుస్తున్నారని మీనింగ్. సో సూపర్. సో నెక్స్ట్ మళ్ళీ ఆర్సీబీతో ఉంది 25th. సో అంటే నేనేం అర్లీ ప్రొడిక్షన్ చేయట్లేదు. అండ్ నేను 18 కూడా అండర్ ఎస్టిమేట్ అయ్యాను నేను. సో ఇట్లనే బాగా పర్ఫామ్ చేయాలి ఆరెంజ్ ఆర్మీ. అండ్ ఇట్లనే లైక్ అదరగొట్టేయాలని నేను కోరుకున్నాను. సో యా, సూపర్ ఆరెంజ్ ఆర్మీ. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ప్యాట్ కమిన్స్. లిటరలీ సూపర్. చాలా హ్యాపీగా ఉంది ఒక హైదరాబాద్ ఫ్యాన్గా. ఇదే ఫ్రెండ్స్ సింపుల్ రివ్యూ. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు నేను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కలకత్తా నైట్ రైడర్స్ ఈడెన్ గార్డెన్స్లో 3:30 మ్యాచ్ ఉంది కదా. సో ఆ మ్యాచ్ రివ్యూకి వస్తాను నేను మళ్ళీ. సో దట్స్ ఇట్. జై హింద్.